సో సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఏన్షియంట్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏదైతే ఉందో రాగులు, లైక్ రాగి ముద్ద, రాగి జావా అండ్ అలాగే మిల్లెట్స్ ఇప్పుడు ప్రెజెంట్ అవి ట్రెండ్‌లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు వాటిని లాంచ్ చేస్తున్నారు. సో అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? ఖచ్చితంగా మన ట్రెడిషనల్ ఫుడ్డే మనకి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు కొంచెం పాత కాలానికి వెళ్తే 1 or 2 జనరేషన్స్ ముందుకు వెళ్తే మనం తీసుకునే డైట్ ఇట్ ఈస్ టోటలీ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏముంటుంది? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి బాడీలో, అన్నీ సమతుల్యంగా ఉండాలి. అంటే ఇప్పుడు జనాలు రకరకాల డైట్స్ అని వెళ్తున్నారు, కానీ కరెక్ట్ కాదు. బాడీ షుడ్ హ్యావ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, నో వైట్స్ అన్న కాన్సెప్ట్. అదేంటంటే వైట్ ప్రొడక్ట్స్ అంటే మైదా కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, అలాగే వైట్ షుగర్, వైట్ రైస్, వీటి మూలంగా ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చి రకరకాల డిసీజెస్ అంటే డయాబెటీస్, క్యాన్సర్, అలా రకరకాల డిసీజెస్ వస్తున్నాయి అని కొంతమంది సైంటిస్ట్ మనకు చెప్పడం జరిగింది. అది కూడా కొంతవరకు నిజమే.